రైట్, వెల్కమ్ టు టాప్ ఫోన్ న్యూస్. ఇక టాప్ ఫోన్ న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో పెద్ద పండగ తర్వాత మరో పెద్ద రాజకీయ సమరానికి ముహూర్తం ఖరారైంది. స్థానిక సంస్థల యుద్ధానికి ఎన్నికల సంఘం తెరలేపింది. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసినటువంటి ఈసీ 5 దశల్లో స్థానిక సమరానికి నగారా మోగించింది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ న్యాయవాదులతో కలిసి రాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ట్రిబ్యునల్ ముందు హాజరయ్యారు. టాప్ 4లో మూడో టాపిక్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరాన్ని హడలెత్తించినటువంటి మూసీ వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అయితే వరద తగ్గినా కానీ పరిసర కాలనీలు బురద వ్యర్థాలతో నిండిపోయాయి. జేసీబీలు, టిప్పర్లు, నీటి ట్యాంకర్లు, వందలాది మంది సిబ్బంది వ్యర్థాలను తొలగించారు. హైడ్రాతో కలిసి రేవంత్ నడిపినటువంటి హైడ్రామాలో తామే సమిధలం అయ్యామంటూ వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ తీరొక్క పూలవనంలా మారింది. ఎక్కడ చూసినా పూల పండుగతో కలకల్లాడుతోంది. ఏ వీధిలో చూసినా బతుకమ్మ పాటలే. రకరకాల పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబరాలతో రాష్ట్రంలో సందడి నెలకొంది. 9 రోజులు జరిగే బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. కానీ కేసీఆర్ కాలం నాటి తీపి గురుతులు లేవంటూనే బతుకమ్మ చీరలు ఏవంటూ మహిళలు రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. మొత్తంగా ఈ 4 అంశాలకు సంబంధించి చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో పెద్ద రాజకీయ సమరం, 5 దశల్లో స్థానిక యుద్ధం. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ ముందు హాజరైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బస్తీలను ముంచెత్తిన మూసీ వరద, ఇళ్లను చుట్టుముట్టినటువంటి బురద. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సద్దుల సంబరాలు, కేసీఆర్ పాలన జ్ఞాపకాలతో బతుకమ్మ పాటలు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో పెద్ద రాజకీయ యుద్ధం, 5 దశల్లో స్థానిక సమరం. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ ముందు హాజరైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. బస్తీలను ముంచెత్తిన మూసీ వరద, ఇళ్లను చుట్టుముట్టిన బురద. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సద్దుల సంబరాలు, కేసీఆర్ పాలన జ్ఞాపకాలతో బతుకమ్మ పాటలు.